అండ్ మాజీ జడ్జ్ సుంకు రామకృష్ణ గారు కూడా మనతో చర్చలో పాల్గొంటున్నారు. రైట్, ముందుగా రామకృష్ణ గారు నమస్తే. నమస్కారం వెంకటకృష్ణ గారు. నమస్కారం. మా రిక్వెస్ట్ ఏంటంటే గతం ఏంటి అనేది తర్వాత వెళదాం. ఇప్పుడు ఇతను మాట్లాడిన మాటల విషయంలో ప్రభుత్వం స్పందించిన విషయంలో ఎట్ ఎ గ్లాన్స్ మీ రియాక్షన్ ఏంటి? వెంకటకృష్ణ గారు సార్, మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలకి ప్రేక్షకులకి అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క సబ్జెక్టు, ఇటువంటి సబ్జెక్టు మనం గత వైసీపీ గవర్నమెంట్ లో జగన్మోహన్ రెడ్డి సీఎం గా ఉన్నప్పుడు చాలా వందలు చేశాం. కానీ ఆ రోజు చేసినటువంటి డిబేట్ కు ఈ రోజు చేస్తున్నటువంటి డిబేట్ కు మధ్య ఉన్నటువంటి వ్యత్యాసము, ఈ డిబేట్ కు ఉన్నటువంటి వాల్యూ ప్రజలకు అర్థమవుతాది, ప్రజలు గ్రహిస్తారన్న ఒక నమ్మకం అయితే నాకుంది వెంకటకృష్ణ గారు. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, మహిళామ తల్లుల్ని ప్రత్యేకించి ప్రజాక్షేత్రములో ఉన్నటువంటి ప్రజా నాయకులు జగన్మోహన్ రెడ్డి ఎంతటి రాక్షసుడైనప్పటికీ, ఎంతటి దుర్మార్గమైన పరిపాలన అందించినప్పటికీ, ఆయన ఒక ప్రజాప్రతినిధిగా మన రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి ఒక ప్రముఖ వ్యక్తి కాబట్టి, అటువంటి వ్యక్తి యొక్క శ్రీమతిని ఈ విధంగా దుర్భాషలాడుతూ, అది మాటలు కాదండి, మాట్లాడేటువంటి వ్యక్తులకు ఏ విధంగా గుణపాఠం చెప్పాలో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో చేసి ఉండింటే అది ఎంతో బాగుండేది. కానీ ఈ రోజు కూటమి ప్రభుత్వం ఇటువంటి చర్య చేయడం, ఇంత తీవ్రమైన చర్యలు తీసుకోవడం, వెంటనే స్పందించడం, వెంటనే కేసులు బుక్ చేయడం, వెంటనే అరెస్ట్ చేయడం, దీన్ని ఇంత మేము క్షమించము. ఎవరైనా వాళ్ళు టీడీపీ కార్యకర్తలు కావచ్చు, జనసేన కార్యకర్తలు కావచ్చు, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కావచ్చు, లేదా ఎటువంటి యాక్టివిస్ట్ అయినా కావచ్చు, ఎవరైనా కావచ్చు, మహిళను ఇంత నీచంగా ఇంత విధిగా మాట్లాడేటటువంటి వ్యక్తులను మేము క్షమించము అంటూ చంద్రబాబు నాయుడు గారు చాలా సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. దీని ఫలితం రాబోయే రోజుల్లో చాలా చాలా బాగుంటుంది వెంకటకృష్ణ గారు. రామకృష్ణ గారు ఒక్క నిమిషం రామకృష్ణ గారు. అనుష్ గారు, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ సార్. వెంకటకృష్ణ గారు, మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలందరికీ కూడా నమస్కారం. వెరీ గుడ్ ఈవినింగ్. మీరంతా బాధితులే నాకు తెలిసి